గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. హాయ్, గుడ్ ఈవినింగ్. సో అగ్నివీర్ అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే చెప్తానండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ జాయిన్ ఇండియన్ ఆర్మీ .nic.in అని కొట్టగానే ఫస్ట్ మీకు ఈ పేజ్ కనిపించుద్దండి. సో ఆఫ్టర్ మీరు ఇక్కడ JCO ఆర్ అగ్నివీర్ అప్లై లాగిన్ అని కనిపించుద్ది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సో ఆటోమేటిక్గా నేను ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నానండి. సో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కావాలంటే నేను ఒక వీడియో సపరేట్గా చేస్తాను. సో అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం దీంట్లో చెప్పడం జరుగుద్ది, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకుంటే నేను ఏదైతే ఎలిజిబుల్ పోస్టులు ఉన్నాయో నాకు అన్నీ అక్కడ విజిబుల్ అవుతున్నాయండి. ఇక్కడ వచ్చేసరికి మనకి అగ్నివీర్లో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ క్లర్క్, అగ్నివీర్ ట్రేడ్స్మ్యాన్ అండ్ అనదర్ ట్రేడ్స్మ్యాన్. 2 ట్రేడ్స్మ్యాన్లు ఎందుకంటే ఒకటి 8th పాస్ అయిన వాళ్ళకండి, రెండవది వచ్చేసరికి 10th పాస్ అయిన వాళ్ళకి. సో మీరు మీ క్వాలిఫికేషన్ బట్టి మీ ఇంట్రెస్ట్ బట్టి మీరు దేన్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో దాని మీద మీరు అప్లైని క్లిక్ చేయండి, ఓకేనా. అప్లైని క్లిక్ చేసిన తర్వాత ఒక 1 minute వెయిట్ చేయండి అండి, ఓకేనా. సో అప్పుడు నెక్స్ట్ మీకు ఇలాగ ఒక విండో ఓపెన్ అవ్వడం జరుగుద్దండి. అప్పుడు మీరు కంటిన్యూ అని మీద క్లిక్ చేయండి, ఓకే. నెక్స్ట్ మీరు ఇక్కడ మీ రిలీజన్ ఇవ్వాల్సి వచ్చుద్దండి. మీ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉంటాయి ఆధార్ కార్డు డేటాతో. మీరు జస్ట్ ఇవ్వాల్సింది మీ రిలీజన్ అండి. రిలీజన్ వచ్చేసరికి మీరు హిందూ అయితే హిందూ, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్ ఆర్ ముస్లిం అయితే ముస్లిం, ఓకేనా. నెక్స్ట్ ప్రయారిటీ వచ్చేసరికి నేను ఆ ట్రేడ్స్మ్యాన్ సెలెక్ట్ చేశాను కాబట్టి సో అక్కడ నన్ను కొన్ని ప్రయారిటీస్ అడుగుద్దండి. ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, సెకండ్ ప్రయారిటీ ఏంటి, థర్డ్ ప్రయారిటీ ఏంటని అలాగా 9 ప్రయారిటీస్ మనం పెట్టాలండి ఇక్కడ, ఓకేనా. సో ఇక్కడ నేను చెఫ్ కమ్యూనిటీ, చెఫ్ మెస్, తర్వాత ఏమో ఆర్టిస్ట్ మ్యూజిక్ వర్క్స్. సో కొంచెం బఫర్ అవుతుందండి సైట్, కొంచెం టైం పడుతుంది. డోంట్ బీ కొంచెం తొందరపడకుండా చేయండి అప్లికేషన్ని, ఓకేనా. సో ఇలాగ ప్రతి ప్రయారిటీని మీరు ఖచ్చితంగా అక్కడ మీరు చెయ్యాలండి. ఖచ్చితంగా మీరు అక్కడ ఆప్షన్ ఫిల్ చేయాలి, ఓకేనా. నేను ప్రతి ఆప్షన్ని ఫిల్ చేస్తున్నాను. సో నెక్స్ట్ క్లాస్ అంటే ఏంటంటే మనం సౌత్ ఇండియన్ క్లాస్ కింద వస్తామండి. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ మొత్తం మన సౌత్ స్టేట్స్ అన్నీ మనకి సౌత్ ఇండియన్ క్లాసెస్ కిందే వస్తాయండి. నెక్స్ట్ ఇక్కడ మీరు ఆధార్ కార్డ్ నెంబర్ దగ్గరికి వెళ్ళగానే మీ 12 digit ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి వచ్చుద్ది 2 times. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ అయిపోయిన తర్వాత 2 times ఎంటర్ చేశాను, అదిగోండి. ఆ తర్వాత మీరు మీ ఫోటో అప్లోడ్ చేయాల్సి వచ్చిందండి, ఓకేనా. సో చూస్ ద ఫైల్ అన్న దగ్గర ఫోటో మ్యాక్సిమం 20 KB ఉండాలండి. అంతకన్నా సైజ్ ఎక్కువ ఉంటే ఖచ్చితంగా తీసుకోదండి, ఓకేనా. సో మీ ఫోటో మీద క్లిక్ చేసి ఓపెన్ అని కొట్టండి, ఓకేనా. ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ సిగ్నేచర్ అండి. మీ సిగ్నేచర్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో నేను నా సిగ్నేచర్ని అప్లోడ్ చేస్తున్నాను. సో నా సిగ్నేచర్ కూడా సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిపోయింది, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి మీరు సేవ్ అండ్ కంటిన్యూ అని కొట్టండి. మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ అయిపోయిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ దీని మీద క్లిక్ చేయగానే లోడింగ్ ప్లీజ్ వెయిట్ అని వచ్చుద్దండి, ఓకేనా. సో ఒక్కొక్కసారి ఏం జరుగుద్దంటే అప్లికేషన్ మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాసెస్ అవుద్దండి. ఎందుకంటే ఒక్కొక్కసారి అక్కడ సర్వర్ డౌన్ అయి ఉండొచ్చు, ఓకేనా. సో డోంట్ వరీ అండి, ఆల్రెడీ మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసేసాం కాబట్టి నో ప్రాబ్లం. సో మళ్ళీ ఇప్పుడు మీరు ఎంటర్ వెబ్సైట్ అని మీద క్లిక్ చేయండి.
సేమ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అడుగుద్ది, ఆ రెండు ఎంటర్ చేయండి. ఓకేనా. సో మీ లాగిన్ అని కొట్టగానే మళ్ళీ మీకు ఈ పేజ్ అనేది రిట్రైవ్ అవ్వడం జరుగుతుందండి. ఓకేనా. సో మళ్ళీ మీరు అప్పుడు జస్ట్ సేవ్ అండ్ కంటిన్యూ అన్న దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ మిమ్మల్ని మీ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే నథింగ్ బట్ అడ్రస్ అండి. ఓకేనా. మీ అడ్రస్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వచ్చింది. ఓకే. సో ఒక్కొక్కసారి మీరు ఇక్కడ ఏంటంటే మీకు ఆధార్ కార్డ్ అడ్రస్లో 9-4-3-1- అని ఉంటుంది. అక్కడ డాష్ అనేది యాక్సెప్ట్ చేయదండి, ఐఫోన్ అనేది. మీరు ఐఫోన్ లేకుండానే కొట్టాలి. ఓకేనా. నేను ఆల్రెడీ సేవ్ చేసి ఉన్నాయి నా దగ్గర డీటెయిల్స్. నా పర్మనెంట్ అడ్రస్ సేమ్ అడ్రస్ ఒకటే. ఓకే, దెర్ ఇస్ నో ప్రాబ్లం ఫర్ దట్. సో అడ్రస్ మీ దగ్గర ఎంటర్ చేసేటప్పుడు మాత్రం మీరు ఐఫోన్ ఇవ్వండి, బట్ హౌస్ నెంబర్ దగ్గర మాత్రం ఐఫోన్ ఇవ్వద్దు. ఓకేనా. సో ఆటోమేటిక్గా అప్డేట్ అవుద్ది. సో లొకాలిటీ వచ్చేసరికి మీ లొకాలిటీ నాది విజయవాడ అండి. మీ లొకాలిటీ ఏదైతే అక్కడ అది ఎంటర్ చేయండి. ఓకేనా, దర్ ఇస్ నో ప్రాబ్లం. సో పిన్ కోడ్ వచ్చేసరికి నాది 520001 అండ్ నియర్ బై పోలీస్ స్టేషన్ అని అడుగుద్దండి. మీ నియర్ బై పోలీస్ స్టేషన్ ఏది ఉంటే అక్కడ అది మీరు ఎంటర్ చేయాలండి. ఓకేనా. అక్కడికి వెళ్ళి మీరు సో పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి వచ్చిందండి. ఓకేనా. అందుకని ఇది ముందు మీరు చూసుకోవాలి జాగ్రత్తగా. నాకు 1 టౌన్ దగ్గర అండి. ఓకేనా. సో పోస్ట్ ఆఫీస్ వరకు మాకు చిట్టినగర్ నియర్ బై. సో అది కూడా ఎంటర్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అన్న దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్కి అది వెళ్ళడం జరుగుద్ది. సో ఇక్కడ మీకు మిస్క్ డీటెయిల్స్ అంటే మీరు స్పోర్ట్స్లో ఉన్నారా, ఎన్సీసీలో ఉన్నారా అన్న దాన్ని బట్టి మీ ప్రిఫరెన్స్ ఉంటుందండి. ఒకవేళ మీరు స్పోర్ట్స్ కోటాలో ఉంటే ఎస్ అని పెట్టండి. సో అక్కడ లిస్ట్ ఆఫ్ రికగ్నైజ్డ్ నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్ అని ఒక లిస్ట్ వచ్చిందండి. ఆ ఫెడరేషన్లో మీ ఫెడరేషన్ కనుకుంటే మీరు అక్కడ దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎన్సీసీ అంటే మనకు నార్మల్గా 10th ఇచ్చే ఎన్సీసీ అయినా వర్క్ అవుద్దండి, ఆర్ మీరు ఎంటర్ చేస్తూ ఎన్సీసీలో ఉన్నా అది వర్క్ అవుద్దండి, నో ప్రాబ్లం. ఒకవేళ డిగ్రీలో కూడా ఎన్సీసీ మనకు ఉంటుందండి, ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేసినా నో ప్రాబ్లం అండి. ఓకేనా. బట్ నాకు రెండూ లేవు. సో ఇక్కడ వచ్చేసరికి రిలేషన్ విత్ ఆర్మీ పర్సనల్ అని ఉంటుందండి. సో ఎవరైనా ఇంతకుముందు మీ ఫాదర్ కానీ మీ మదర్ కానీ ఎవరైనా మీ సిస్టర్ బ్రదర్ ఎవరైనా ఆర్మీ సర్వీస్లో ఉంటే వాళ్ళ గురించి ఇక్కడ మెన్షన్ చేయాల్సి వచ్చిందండి. ఓకేనా. సో మనకు ఎవరు లేకపోతే కాలంని మీరు బ్లాంక్గా వదిలేయచ్చు. ఓకేనా, దట్ ఈస్ నో ప్రాబ్లం. సో హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నాదైతే 12th అండి. ఓకేనా. సో ఇప్పుడు మీరు 12th అయితే 12th అని పెట్టండి, డిగ్రీ అయితే డిగ్రీ అని పెట్టండి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అని పెట్టండి. సో నెక్స్ట్ కంటిన్యూ సేవ్ అండ్ కంటిన్యూ దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ మన ఎడ్యుకేషన్ క్వాలిఫైయింగ్ కోర్స్ ఏంటి, ఆ నెక్స్ట్ స్టెప్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుద్దండి. క్వాలిఫైయింగ్ కోర్స్ ఏంటి, 10th అయితే 10th అని అక్కడ మెన్షన్ చేయండి. మీరు సెంట్రల్ యూనివర్సిటీనా, స్టేట్ యూనివర్సిటీనా, డిమాండ్ యూనివర్సిటీనా, ప్రైవేట్ యూనివర్సిటీనా, ఓపెన్ స్కూలా అని అక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చుద్దండి. మీరు అక్కడ ఏదైతే అక్కడ అది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. నేనైతే ఓపెన్ స్కూల్లో చేశాను కాబట్టి నేను ఓపెన్ స్కూల్ అని సెలెక్ట్ చేసుకున్నాను. పాస్డ్ అవుట్ ఇయర్ అడుగుద్దండి, 2022, మీ 2023నా 2025 2024 అనేది మీరు ఎంటర్ చేయాలి. ఓకేనా. సో ఇక్కడ మీకు రోల్ నెంబర్ మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద మీ రోల్ నెంబర్ ఉండడం జరుగుద్దండి. మీరు చూస్తే అక్కడ మీ రోల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వచ్చుద్ది. ఓకేనా. సో తర్వాత మీకు మీ 10th లాంగ్ మెమో మీద మీరు ఫోటో ఉంటే అక్కడ సర్టిఫికెట్ నెంబర్ అని ఒక కాలం ఉంటుందండి. ఆ కాలంలో ఉన్న నెంబర్ని మీరు విత్ క్యారెక్టర్స్ విత్ అది అక్కడ దేంతో స్టార్ట్ అవుతుందో తెలియదండి, ఏ నుంచి జెడ్ లోపు ఏ లెటర్తో అయినా స్టార్ట్ అవ్వచ్చు సర్టిఫికెట్ నెంబర్ అనేది, అది మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి వచ్చింది సర్టిఫికెట్ నెంబర్ అనేది. ఓకేనా.
సో సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు యాడ్ అని కొట్టండి. ఓకేనా? యాడ్ అని కొట్టిన తర్వాత సో వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే రికార్డ్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చుద్ది. ఓకేనా? అండ్ నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూలోకి వెళ్ళిపోండి. సో వెయిట్ చేయండి అండి, కాస్త టైం ఎక్కువ తీసుకుంటుంది. అండ్ నెక్స్ట్ సో మనం 12th కూడా యాడ్ చేద్దామండి. సో నాట్ ఎలిజిబుల్ అని చూపించింది కాబట్టి 12th కూడా నేను యాడ్ చేస్తాను ఇప్పుడు. సో 1 minute అండి. ఇక్కడ మీకు ఇంకొకటి చెప్పాలి, మీరు ఏ సబ్జెక్ట్స్లో ఎన్నెన్ని మార్క్స్ తెచ్చుకున్నారో కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వచ్చింది. ఇది మనకు కొత్తగా యాడ్ అయిన ఆప్షన్ అండి. ఇంతకుముందు అప్లికేషన్లో అయితే ఏ ఆప్షన్ లేదు, మనకి కొత్తగా యాడ్ అయింది ఆప్షన్ అయితే. సో నాకు వచ్చేసరికి 67 out of 100 మార్క్స్. యాడ్ ద న్యూ రో అన్న దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇంకొక రో యాడ్ అవుద్దండి. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే నెక్స్ట్ హిందీ అయితే హిందీ, మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, అదర్స్ అయితే అదర్స్. సో నాది నెక్స్ట్ తెలుగు సబ్జెక్ట్ నేమ్ నేనైతే తెలుగు అని ఎంటర్ చేస్తానండి. అండ్ నెక్స్ట్ ఐ గాట్ 57 మార్క్స్ out of 100 and add new row. Got saved successfully. And max సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో ఫస్ట్ కాలంలో ఎంటర్ చేయాలండి. అవుట్ ఆఫ్ 100 అంటే ఆ కాలంలో ఎప్పుడు 100 ఉంటుంది. సో ఇక్కడ మీకు వచ్చిన మార్క్స్ని ఫస్ట్ కాలంలో ఎంటర్ చేయాల్సి వచ్చుద్ది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి అది. తర్వాత సైన్స్లో 78 out of 100. అండ్ నెక్స్ట్ సోషల్ స్టడీస్ 51 out of 100. సో ఇక్కడ చూసుకుంటే సార్ నేను నా సబ్జెక్ట్స్ అన్నీ ఇక్కడ నేను ఎంటర్ చేశాను. ఇప్పుడు సేవ్ అండ్ కంటిన్యూ దాని మీద క్లిక్ చేయండి. యూ విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్. సో వచ్చేసాం నెక్స్ట్ స్టెప్కి. ఇప్పుడు మీరు ఇక్కడ మీ ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి వచ్చిందండి. మీ ఫస్ట్ చాయిస్ ఏంటి? నాదైతే ఆంధ్రప్రదేశ్. అలాగే ఇప్పుడు ఆంధ్ర నుంచి ఉన్న వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేయండి, తెలంగాణ నుంచి ఉన్న వాళ్ళైతే తెలంగాణ అని సెలెక్ట్ చేయండి. ఓకేనా? సో ఆంధ్రప్రదేశ్లో సిటీస్ వచ్చేసరికి ఏ సెంటర్స్ అయితే ఇక్కడ రెడీగా ఉన్నాయో మీకు అవి చూపించొద్దండి. ఓకేనా? సో విజయవాడ. సో టైం పట్టుద్దండి, డోంట్ రిఫ్రెష్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ కూడా ఆంధ్రప్రదేశేనండి నాది. అండ్ థర్డ్ కూడా నేను ఆంధ్రప్రదేశ్ అని పెడతాను. యూ కెన్ కీప్ తెలంగాణ ఆల్సో అండి, నో ప్రాబ్లం. ఇఫ్ యూ ఆర్ కమింగ్ ఫ్రమ్ తెలంగాణ అయితే మీరు తెలంగాణ అని పెట్టండి, ఫ్రమ్ ఆంధ్ర అయితే ఆంధ్ర అని పెట్టండి. దట్ ఈస్ నో ప్రాబ్లం ఫర్ దట్. అండ్ నా ఫిఫ్త్ చాయిస్ కూడా నేను ఆంధ్ర అనే పెడతానండి, ఎందుకంటే నేను ఇక్కడే రాద్దాం అనుకుంటున్నాను ఎగ్జామ్ అనేది. సో నేను ఫస్ట్ విజయవాడ పెట్టాను, తర్వాత నా దగ్గరలో ఉన్న గుంటూరు డిస్టిక్ పెడతాను. అండ్ నెక్స్ట్ నెల్లూరు, కాకినాడ, అండ్ నంద్యాల. సో అప్లికేషన్ ఫీల్డ్ పై అంటే మీరు సైబర్ కేఫ్ నుంచి చేశారా, నెట్ సెంటర్ నుంచి చేశారా, ఏదైనా ఏజెన్సీ తరపున చేశారా, లేకపోతే సెల్ఫ్గా చేసుకున్నారా అంటే నేను సెల్ఫ్గానే చేసుకున్నా కూడా సెల్ఫ్ అని పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ మీ సిఈ క్వశ్చన్ పేపర్ ఏ లాంగ్వేజ్లో ఉండాలని అక్కడ క్వశ్చన్ అడుగుతుందండి. మీకు ఏ లాంగ్వేజ్ కంఫర్ట్ అయితే మీరు ఆ లాంగ్వేజ్ అయితే చూస్ చేసుకోవచ్చు.
ఇఫ్ యు ఆర్ కమింగ్ ఫ్రమ్ తెలుగు మీడియం అయితే మీరు తెలుగు మీడియం చూస్ చేసుకోవచ్చు. కమింగ్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం చూస్ చేసుకోండి. ఓకేనా, నేనైతే ఇంగ్లీష్ అని చూస్ చేసుకుంటున్నాను. అండ్ సేవ్ అండ్ కంటిన్యూ, మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతారు. సో ఇక్కడ చూసుకుంటే మిమ్మల్ని డీటెయిల్స్ ఒకసారి పూర్తిగా వెరిఫై చేసుకోమని ఇక్కడ చూపించుద్దండి. ఓకేనా, సో టోటల్గా మీ డీటెయిల్స్ అన్నీ ఇంకొకసారి వెరిఫై చేసుకొని ఇక్కడ పే అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు 550 రూపీస్ కట్టించుకుంటారండి. అండ్ నెక్స్ట్ యూ విల్ గెట్ ఏ పేమెంట్ రిసిప్ట్ అండ్ అప్లికేషన్ సబ్మిట్ ఫామ్. ఆ తర్వాత మీకు హాల్ టికెట్ రావడం జరుగుద్ది మీ మెయిల్ ఐడికి. ఓకేనా, దిస్ ఈజ్ ద వీడియో. మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా కావాలి అంటే నాకు రిజిస్ట్రేషన్ అని కింద కామెంట్స్లో చెప్పండి. నేను ఆ వీడియో కూడా ఖచ్చితంగా ట్రై చేస్తాను చేయడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్.